సో వర్డ్ లిమిటేషన్ గురించి చెప్పండి సార్. యా, వర్డ్ లిమిటేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండ్ రీజన్ ఏంటి అంటే, కొంతమంది నేను ఇప్పుడు ఈ పేపర్లో మోడల్ టెస్టులు రాస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ పక్కన ఇంత ప్లేసు ఈ పక్కన ఇంత ప్లేస్ వదిలేసి ఆ మధ్యలో జస్ట్ రాసేసి ఇదిగో 1.5 పేజ్ ఆన్సర్ చూపిస్తున్నారండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న అక్షరాలు రాసి ఈ చివరి నుంచి ప్రారంభించి ఈ చివరి వరకు రాసి వర్డ్ లిమిటేషన్ పెంచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అడిగినటువంటి 150 వర్డ్స్ 200 వర్డ్స్ 800 వర్డ్స్ మెన్షన్ చేస్తారు. అక్కడ మనకి ఎగ్జామ్ పేపర్లో మెన్షన్ చేసినటువంటి వర్డ్స్ మీరు మరీ తూకం వేసినట్టు కాకపోయినా అప్రాక్సిమేట్లీ ±10%గా మీరు వర్డ్ లిమిట్ అనేటువంటిది ఉంచే విధంగా చూడాలి. కారణం ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మన సోషియాలజీలో ఒక క్వశ్చన్ చెప్తానండి. ద సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు అన్నప్పుడు నేను 5 పేజీల ఆన్సర్లు రాయగలనండి, ఒక జనరల్ ఎస్సే రాయగలను. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి అంటే, దాన్ని 150 పదాల్లోనే 200 పదాలకి నేను కుదించి రాయాలి. అది చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఆ విధంగా రాయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే రాయాలి. అండ్ నా లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే పవర్ఫుల్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే తక్కువ వర్డ్స్తో ఎక్కువ మీనింగ్ కన్వే అయ్యేటట్టు చెప్పాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఒకవేళ గనక మీరు ఆ యొక్క వర్డ్ లిమిట్ గనక ఫాలో కాకపోతే ఏం జరుగుతుందంటే, తర్వాత మీరు రాయబోయేటువంటి ప్రశ్నలకు స్పేస్ దొరకదు, ఎడిషనల్ సీట్స్ ఇవ్వరు. ఇంకా మీకు ఆ బుక్లెట్ ఏదైతే ఉందో ఆ బుక్లెట్లోనే మీరు 15 ప్రశ్నలు రాయాలి. మీరు ఆ తర్వాత క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేరండి, లాస్ట్ క్వశ్చన్స్ మిస్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సమయం కూడా సరిపోదండి. మీకున్న సమయం ఎక్కువ లేదు కదా. మీకు 3 గంటలు అంటే మనకి 180 మినిట్స్. 180 మినిట్స్ డివైడెడ్ బై 15 క్వశ్చన్స్, దట్ ఈజ్ యువర్ ఆన్సర్ అండి, అంతే. సో ఆ విధంగా మనకు చూసుకుంటున్నప్పుడు 12 నిమిషాల సమయం దొరికినప్పుడు 12 నిమిషాల్లో నువ్వు ఎంత రాయగలవు? ఈ 12 నిమిషాలు అనుకున్నప్పుడు మనం 12 నిమిషాలకి కూడా మనం క్వశ్చన్ పెట్టేసుకోకూడదు. 10 నిమిషాల్లో రాయాలి అని టార్గెట్ పెట్టుకుంటే 12 నిమిషాలకి వెళ్తుంది అది. సో ఒక 2 మినిట్స్ మీరు పెట్టుకోవాలి, రిజర్వ్లో పెట్టుకోవాలండి, దాన్ని బఫర్ టైం కింద పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్న మీకు ఆలోచించి చేయవలసినటువంటి ప్రశ్న ఉంటుంది, ఆలోచించి రాయవలసిన ప్రశ్న ఉంటుంది. లాస్ట్ 2 ప్రశ్నలకి అరగంట దాచుకోవాలి. లాస్ట్ 2 ప్రశ్నలకి అరగంట దాచుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మరొక టెక్నిక్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే అండి, ట్రై టు ఆన్సర్ ఆల్ ద 15 క్వశ్చన్స్. మీరు ఒక్క ప్రశ్న వదిలిపెట్టినా సరే ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండదు. ఈరోజు చెప్తున్నాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి. యూ మస్ట్ అటెంప్ట్ 3 essays అండ్ ఆల్ 15 క్వశ్చన్స్. 5 15s 45 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. అంతేగాని 45 15 15 30 30 30 60 75 క్వశ్చన్స్. 75 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది గ్రూప్ 1 టెక్నిక్. ఒక ప్రశ్న వదిలేసినా సరే ఆలోచించాలండి. ఎందుకంటే ఒక ప్రశ్న వదిలేస్తే 5-6 మార్కులు. 5-6 మార్కులు సర్వీస్ మిస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదండి అది. సో దట్ ఈస్ హౌ వీ మస్ట్ సీ. రాసినటువంటి ప్రతి ప్రశ్నకి 5 6 7 5 6 7 ఇలా మార్కులు పడాలి. జనరల్ ఎస్సేలో 120 టార్గెట్, 100కు తగ్గకూడదు. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి కూడా 90 నుంచి 100 దాటించవచ్చండి. 100 మార్కులు ఈజీగా దాటించవచ్చు. దాని మీద కూడా స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఫోకస్ చేయాలి. సో అన్ని క్వశ్చన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా ఫోకస్ చేస్తే వేరే మెసేజ్. మీరు ఇప్పుడు వర్డ్ లిమిట్ అన్నది అదే అండి. ఇప్పుడు ఆ వర్డ్ లిమిట్ కనుక మీరు క్రాస్ అయ్యారంటే, మీకు వచ్చింది కదా అని క్రాస్ అయ్యారంటే మీరు తర్వాత క్వశ్చన్స్ మిస్ అయిపోతారు. కాబట్టి వర్డ్ లిమిట్ స్టిక్కింగ్ టు వర్డ్ లిమిట్. అండ్ ఆ వర్డ్ లిమిట్లో అడిగినటువంటి ప్రశ్నకి మీరు, ఎందుకంటే రాయవలసింది కూడా మిగిలిపోతే కష్టం కదా. మీరు 150 వర్డ్స్ రాసేసారు, ఆ వర్డ్ లిమిట్ మీరు స్టిక్ ఆన్ అయ్యారు, కానీ తర్వాత రాయవలసింది మిగిలిపోతే మీకు కష్టం కదా. అదేండి అక్కడ జరిగింది. ఓకే. సో వర్డ్ లిమిట్ గురించి ఇంకా మాట్లాడుకున్నా కూడా ఒక్కొక్క సబ్జెక్ట్లో చెప్పగలిగింది ఎక్కువ ఉంటుంది. పాలిటీ కానీ ఎస్ఎన్టీ కానీ, మీరు అన్నట్టుగా సోషియాలజీలో చాలా ఎక్కువ డెస్క్రిప్షన్ పార్ట్ ఉంటుంది, అదే ఎస్ఎన్టీలో కన్నా. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే వర్డ్ లిమిటేషన్లో ప్రాక్టీస్ అండి. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ అండి. ప్రిసైజ్ రైటింగ్ అని మనం చిన్నప్పుడు 10th క్లాస్లోని ఇంగ్లీష్లో అది ప్రెసీ రైటింగ్ అని చెప్పి పారాగ్రాఫ్ ఇచ్చి దానికి అది ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తామో ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా సబ్జెక్ట్ టెర్మినాలజీ ఉపయోగించడం వలన మీరు ఎక్కువ సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటిది తక్కువ వర్డ్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు.
And English is having natural advantage that it is a powerful expression. You can express more things with less words. That is the reason English medium students ఎక్కువగా సెలెక్ట్ అవుతున్నారు. ఓకే. దట్ ఈస్ ద న్యాచురల్ అడ్వాంటేజ్. ఇప్పుడు తెలుగు మీడియం విద్యార్థులు చేయవలసినటువంటి కృషి ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులతో సమానంగా పోటీ పడడం కోసం మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ వర్డ్ లిమిట్ సోషాలజీ లాంటిది ఉన్నదంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి, కానీ దాన్ని కుదించాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లకి టైం తక్కువ ఉన్నది అని ఆలోచించకుండా టెస్ట్ సిరీస్లకి వెళ్ళాలి. అంటే ఒక అభ్యర్థి గ్రూప్ 1 అభ్యర్థి ఫస్ట్లో బ్రెయిన్లో ఇది పెట్టుకోవాలి, నేను కనీసం ఈ 3 నెలలు 12 నుంచి 14 గంటలు కోచింగ్తో సహా కష్టపడాలనేటువంటి మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఆ ప్రిపేర్ అయిపోయినప్పుడే కొంతసేపు సెల్ఫ్ స్టడీ, కొంతసేపు టెస్ట్ సిరీస్ కోచింగ్లు, ఈ రెండిటి కాంబినేషన్లో నడిపించగలుగుతాడు. ఇంటి దగ్గర కూర్చుంటే మాత్రం పని అవ్వదు. అంటే ఇంటి దగ్గర కూర్చున్నా సరే కోచింగ్, గైడెన్స్, మెంటర్షిప్ ఈజ్ రిక్వైర్డ్. ఆ విధంగా కాంబినేషన్లో ప్రిపేర్ అయితే ఈ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కూడా సాధ్యమవుతాయండి. దట్ ఈస్ హౌ. ఓకే సార్.